అది సాహసం అవుతుందా తెలంగాణలో? చేయడంలో తప్పేం లేదు, పోరాటంలో తప్పే ఉంది. అంటే ఆల్రెడీ చేశారు కదా, పోరాటం జరుగుతూనే ఉంది కదా. కమ్యూనిస్టులకి వాళ్ళకి ఖాళీగా ఉన్నారు, కమ్యూనిస్టులు వెంట పెట్టుకుని చేసుకోవచ్చు కదా పోరాటం. అంటే అది అవ్వట్లేదు కదా, సక్సెస్ అవ్వట్లేదు. ఇప్పుడు చేయొచ్చు, ఇప్పుడు కనీసం అక్కడ ఉనికి కూడా కోల్పోతున్న పరిస్థితి కదా, పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇదివరకు ఒక కూటమిని కట్టారు కదా, అట్లా చేయొచ్చు కదా. ఇప్పుడు మహాకూటమి ఫెయిల్ అయింది కదా, అదే ఈ ట్రిప్ సక్సెస్ అవ్వచ్చేమో. అంటే అప్పుడు మహాకూటమి కాంగ్రెస్ తో కట్టారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన అన్న, ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి చంద్రబాబు గారు, హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను కాబట్టి, ఇప్పుడు ఆంధ్రాని కూడా అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ టైంలో కలిసి పని చేద్దాం అన్నటువంటి రూట్ లో వెళ్ళారనుకోండి, 2 రాష్ట్రాలు ఇది అన్నటువంటి. అంటే రాష్ట్రాల ప్రజలలో సెంటిమెంట్ పోయింది కదా అనేటటువంటిది వీళ్ళ ఆలోచన. ఎస్, సెంటిమెంట్ పోయింది, కానీ ఆంధ్ర తెలంగాణని కలపాలని ఎవరైనా అనుకుంటున్నారా? లేదు. ఎందుకు తెలంగాణ వాడు అనుకుంటాడా, ఆంధ్ర వాడు అనుకుంటాడా? మరి ఇంకా అక్కడ సెంటిమెంట్ పోవడం ఏంటి? నాయకుల మీద ఫీలింగ్లు పోయి ఉండొచ్చు, కానీ తెలంగాణ సెంటిమెంట్ లేదు, మాకు మళ్ళీ ఆంధ్రలో కలుద్దాం అని ఎవడన్నా అనుకుంటున్నాడు. కానీ ఫైనల్ గా ఒకటి, ఇన్ని మాటలు విన్న తర్వాత అక్కడ పార్టీ మళ్ళీ ఎలాగా మళ్ళీ ఓపెన్ చేస్తారు, యాక్టివిటీ స్టార్ట్ అవుతే అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం అన్న మాట ఈయన విజన్ అయితే, విజన్ లో ఆ కమలమే కనిపిస్తోందా, బీజేపీ కనిపిస్తోందా తెలంగాణలో కూడా? అంటే ఆయన మాటలు చూస్తుంటే పార్టీ రివైవ్కి ఇప్పుడు ఒక ఛాన్స్ ఉంది, కంపల్షన్ ఉంది, సచ్చినట్టు బీజేపీకి అయినా ఎవరికైనా సరే. కాబట్టి దాన్ని వినియోగించుకుని మళ్ళీ పార్టీని డెవలప్ చేద్దామని చూస్తున్నారు. మంచిదే, అది ఒక వ్యూహకర్త ఆయన, ఆ వ్యూహం అమలు చేద్దాం అనుకుంటున్నారు. రైట్, చూద్దాం.